సార్ నిన్న ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో సభ జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఆయన పార్టీని ఆయన వినియోగించుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి ఆయన పెట్టుకోండు. ఆయన సక్సెస్ అయింది, ఇంకా బాగుంటుంది. కాకపోతే రాబోయే కాలంలో ఆయన ఇంకా ఎమ్మెల్యేలను ఇంకెక్కువ పెంచుకోవడానికి ఆయన సభ పెట్టుకోండి. అంటే నాగబాబు గారు వర్మ మీద అట్లా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? నాగబాబు గారు చేసింది తప్పేం లేదు దాంట్లో. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్లే గెలిచిండ పిఠాపురం? ఎవరు? పవన్ కళ్యాణ్ పిఠాపురం ఆయన ఈయనన్నాడుగా వర్మ గారు. అంటే వర్మ గారిని అన్నది అంటే పెద్ద ఇదేం కాదు, కానీ కాకపోతే ఆయన అట్లా మాట్లాడకూడదు. వర్మ గారిలో ఆయన కొద్దిగా, అంటే వర్మ గారు లోకల్ కదా, ఈయన కొత్తగా వచ్చినప్పుడు కూడా కొత్తగా వచ్చిండు కదా, వర్మ గారు సపోర్ట్ ఇచ్చిండు గట్టిగా. అది గట్టిగా ఈ బట్టి నేను ఉండాలి, లేకపోయినా ఆయన మెయింటెన్స్ ఆయన చేసిండు. అయితే కందుల దుర్గేష్ కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ కొంతమంది జగన్ పార్టీ నుండి వచ్చి మళ్ళీ జగన్ నింపైన వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? అసలు అట్లా రాకూడదు, అట్లా వచ్చిన తర్వాత వ్యాఖ్యలు అట్లా చేయకూడదు. వస్తే కామ్గా ఏరే పార్టీలో వస్తే మెలకుండా ఉండాలి. వచ్చిన తర్వాత ఆ పార్టీని ఏం చేయకూడదు ముందు. అంటే ఈ పార్టీలో మళ్ళీ రేపు వీళ్ళు జనసేన వాళ్ళు అడిపోయాడు అట్నే ఉంటుంది కదా. జనసేన వాళ్ళు అటు పోయారు అనుకో, జనసేనని విమర్శించకూడదు, బాగోలేదని. అయినా ఇలా విమర్శించడానికి వీళ్ళు అన్ని కరెక్ట్గా చేస్తున్నారు. టీడీపీ కానీ జనసేన కానీ బాగుంది, పరిపాలన బాగుంది, అభివృద్ధి ఎక్కువైతుంది. వాళ్ళు వాగ్దానాలు చేసిన ఒకళ్ళ ప్రజలకు ఇస్తానంటే ఇవి అనొచ్చు, కానీ ఒక లేట్ అయినా ఇస్తారేమో, కానీ బాగుంది, పరిపాలన బాగుంది. సో మొన్న సభలో అయితే పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ నడుస్తుంది అని చెప్పేసి ఒక కమెంట్ అయితే పాస్ చేశారు. సో ఆ విధంగా చూసుకుంటే టీడీపీ ఫైర్ అవుతుంది, దాని మీద మీరేమనుకుంటారు? ఫైర్ అవటానంటే ఇది ఉమ్మడంగా ఉంది కాబట్టి వీళ్ళు ఫైర్ అవ్వాలి కాదు. ఒకళ్ళైనా ఒక మాట అన్నా వీళ్ళు ఫైర్ అవ్వాలి కాదు. మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వల్లే ఈ నిలబడింది అనుకుంటున్నారా టీడీపీ? పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళ వల్ల అయితే మాత్రం కాదు, చంద్రబాబు వల్లే ఎక్కువ. ఆయన అట్లా అనుకోవడానికి ఈయన 21 సీట్కి ఎందుకు ఉండకూడదు కదా. మరి ఆయన వల్లే ఎక్కువ వచ్చిందంటే శరిసాగం పంచుకోవాలి కదా సీట్లు.